అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిస్సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తిన వారి సౌజన్యంతో మనం ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క నచికేతోపాఖ్యానము ఖట్ ఉపనిషత్తులో నుంచి తీసుకుని చెప్తున్నటువంటిది. ఇది నచికేతుడికి యమధర్మరాజుకి జరుగుతున్నటువంటి ఒక ఉపదేశము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం. నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమధర్మరాజునే గురువుగా భావించి ఏ విధమైన భయభ్రాంతులు లేకుండా యమధర్మరాజు దగ్గర నుంచి అతను విద్యని నేర్చుకోవటం ప్రారంభించాడు. ఈ యొక్క విద్య అంతటినీ కలిపి నచికేత విద్య అని చెప్పేసి అనటం జరుగుతుంది అని చెప్పేసి అని యమధర్మరాజు గారు ఇతనికి వరం ఇవ్వటం జరిగింది. కనుక సృష్టికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో చివరికి మరణానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి నచికేతుడు దీనికి మామూలు వాళ్ళని అడిగితే దీని గురించినటువంటి సమాధానము వాళ్ళు సరిగా చెప్పలేరు. ఎవరైతే ఈ యొక్క మరణ కార్యక్రమాన్ని ఏ విధమైనటువంటి లోభాలకి అతను లొంగక సమయం ఆసన్నమైనప్పుడు వచ్చి ఆ ఒక్క జీవుణ్ణి ప్రాణాన్ని కూడా వెలికి తీసేటువంటి ఆ యమధర్మరాజుని అడిగితే ఈ యొక్క మరణము అనేటువంటిది అసలు ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ యొక్క మరణము అనేటువంటిది దీనికి ఒక వయస్సుతో కానీ లేకపోతే వీళ్ళకే ఈ యొక్క మరణం వర్తిస్తుంది అనేటువంటిది లేదు. దేవతలు సైతము అనేటువంటిది దేవతలు, దానవులు, పశుపక్షాదులు మొదలైన అన్నింటికీ కూడా ఈ మరణము అనేటువంటిది ఉన్నది. మిగిలిన వేటిలోనూ లేనటువంటి విషయము ఈ యొక్క మానవుడిలో మాత్రము మరణము అనగానే ఎంతో విపరీతంగా భయపడిపోతాడు. ఎంత భయపడిపోతాడంటే తనకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా కరిగించైనా సరే తన ఆయుర్దాయాన్ని పెంచుకోవాలి, మరణానికి ఎటువంటి పరిస్థితిలో కూడా తల వంచకూడదు అనేటువంటి పరిస్థితిలో చిట్ట చివరి వరకు కూడా ఆ మరణాన్ని అంగీకరించలేక ధనాన్ని వెచ్చించి ఎలాగైనా సరే తన ప్రాణాలను నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అయినా కూడా ఆ యమధర్మరాజు ఎటువంటి పరిస్థితిలో కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఆ సమయం వచ్చినప్పుడు సునాయాసంగా ప్రాణాలని తీసుకుని వెళ్ళిపోతాడు. అందులో ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు ఉండదు. అంటే ఎంత చిన్న వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీ తాలూకు భర్త అయినా సరే ఒక చక్కని కవిత్వాలు రాసేటువంటి ఒక కవీంద్రుడిని మొదలుకొని ఈ యొక్క రాజ్యాలేనటువంటి రాజుల్ని మొదలుకొని కవి పండితుల్ని మొదలుకొని అతని నుంచి తప్పించుకుని జీవించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మానవులే కాదు, దానవులు అలాగే దేవతలు అందరూ కూడా ఈ మృత్యువు అనేటువంటి ఈ యొక్క మృత్యు కూపంలో ఉన్నటువంటి వాళ్ళే తప్పితే మృత్యువుకి ఎవరూ కూడా అతీతులు కాదు. కాలముతో సైతము మృత్యువులో కలిసిపోతుంది. యొక్క
కలవని వారు ఎవరయ్యా అంటే విరాట్ పురుషుడు ఒక్కడే. ప్రకృతి కూడా చివరికి మృత్యువులో లయమైపోతుంది. అంటే కంటికి కనిపించేటువంటి ప్రతిదీ కూడా ఈ యొక్క మృత్యువులో లయమైపోతాయి, అంటే కలిసిపోతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గ్రహించవలసిన విషయము. కనుక ఇటువంటి విషయాల్ని చెప్పాల్సి వచ్చేటప్పటికీ ఈ యొక్క యమధర్మరాజు గారు ఈ యొక్క సనత్కుమార్ ఈ యొక్క నచికేతుడికి ఏమని చెప్తున్నాడంటే, నచికేత, ఈ ఒక్క కోరిక, ఈ ఒక్క వరము, ఈ ఒక్క ప్రశ్నని మినహాయించి నువ్వు ఇంకే వరాలు కోరినప్పటికీ కూడా నేను తప్పకుండా ఇస్తాను. నీవు 100 ఏళ్ల ఆయుష్ కలిగినటువంటి జీవనాన్ని కావాలి అనుకుంటావా? అటువంటి జీవితాన్ని నీకు ఇస్తాను. నీకే కాదు, నీ కొడుకులకు, మనవలకు కోరుకున్నంత, నీ యొక్క ఆఖరికి నీ ఇంట్లో ఉన్నటువంటి పశువులకి కూడా నువ్వు కోరుకున్నటువంటి ఆయుర్దాయాన్ని నేను ఇస్తాను. నీకు ఎంత ఆయుర్దాయం కావాలని కోరుకుంటావో, ఎంత కాలము నీకు మరణం లేకుండా ఉంటుంది అని నువ్వు ఆ ఒక్క కోరికను నువ్వు కోరుకుంటావో, ఆ కోరిక తప్పకుండా నేను తీరుస్తాను. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఈ ప్రశ్నని మాత్రము అడగకు. దీని సమాధానం నేను కూడా చెప్పలేను. జీవరాశులన్నింటినీ కూడా మరణంలోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తిని నేనే అయినా కూడా నాకు కూడా మరణం ఉందయ్యా. నేను కూడా మరణిస్తాను. నేను కూడా ఎప్పుడూ శాశ్వతుడను కాను. నేను కూడా ఈ యొక్క జీవితంలో అశాశ్వతుడనే. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ఈ యొక్క శివులు అనేటువంటి వాళ్ళు వచ్చారు, వెళ్ళారు. అలాగే ఎంతోమంది విష్ణువులు వచ్చారు. అలాగే ఎంతమందో బ్రహ్మలు వచ్చారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి బ్రహ్మలు ఎంతమంది అయ్యా అంటే ఆ ఒక్క విషయాన్ని మాత్రం నీకు నేను చెప్పగలుగుతాను. ఇప్పటి వరకు వచ్చినటువంటి బ్రహ్మలు 50 మంది బ్రహ్మలు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి వాడు 51వ బ్రహ్మ. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గ్రహిస్తే ఈ ఒక్క యమధర్మరాజుని నేనేదో నా చేతిలోనే ఈ మరణం అంతా ఉంది, ఈ మరణానికి ఈ మృత్యువుకి అధిదేవతని నేనే అనుకుని చెప్పేసని నీవు అనుకోవటం అనేటువంటిది చాలా భ్రమతో కూడుకున్నటువంటి విషయము. కనుక ఈ యొక్క భ్రమలను విడనాడు. ఈ యొక్క మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని స్పష్టంగా నేను కూడా చెప్పటానికి నాకు తగినటువంటి అధికారాలు లేవు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మే దీని గురించి మాట్లాడటం లేదు. ఇప్పటి వరకు కూడా 50 మంది బ్రహ్మలు మారిపోయి 51వ బ్రహ్మ ఇప్పుడు నడుస్తున్నటువంటి వాడు 51వ బ్రహ్మ. ఈ మనువులు అంటావా ఎంతమంది మారారో తెలియదు. ఒక మహాకాలానికి 4 యుగాలు. ఈ యొక్క మనువులు అనేటువంటి వాళ్ళు 14 మంది మనువులు ఈ యొక్క 4 యుగాల్ని కూడా పరిపాలించేటువంటి పరిస్థితిలో ఉంటారు. ఈ 14 మంది మనువులు కాకుండా 15వ వాడు అనేటువంటి మనువు ఉండనే ఉండడు. అలాగే ప్రజాపతులు అనేటువంటి వాళ్ళు 10 మంది మాత్రమే ఉంటారు. అంతకు మించి మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. రుద్రులకు వచ్చేటప్పటికి 11 రుద్రులు మాత్రమే ఉంటారు తప్పితే అంతకు పైబడి ఇంకెవరు కూడా ఉండరు. ఇది యుగాన్ని బట్టి మారుతుండేటువంటి లెక్కలు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఏ ఒక్కటి కూడా శాశ్వతము కాదు, ఏ ఒక్కటి కూడా స్థిరంగా ఉండదు. ఈ యొక్క భాగవతంలో చెప్పినటువంటి ధ్రువుడు ఎంతో కష్టపడి తపస్సు చేసి అతను ధ్రువ నక్షత్రంగా మారి శాశ్వతంగా ఉండిపోతాడు అనుకుంటున్నావేమో. ఆ ధ్రువుడు కూడా, ఆ నక్షత్రం కూడా లయమైపోతుందయ్యా.
ఆ ధ్రువుడు కూడా కదులుతూనే ఉంటాడు. ఆ ధ్రువుడికి కూడా స్థిరమైనటువంటి స్థిర నివాసం లేదు. ఈ సృష్టిలో, ఈ అనంతమైనటువంటి ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా కదులుతున్నటువంటి వస్తువే తప్పితే ఇక్కడ కదలనటువంటి వస్తువు అంటూ, కదలనిది అనేటువంటి స్థిరమైనది, స్థిరంగా ఉండేటువంటిది అనేటువంటిది ఏ ఒక్కటి కూడా ఉండదయ్యా. కనుక నీవు అడిగినటువంటి దానికి మరణం కూడా స్థిరమైనటువంటిదేం కాదు. ఈ యొక్క మరణం తర్వాత జీవి మరి యొక్క కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి ముగింపే మరణము అనేటువంటిది నువ్వు గ్రహించవలసిన ముఖ్యమైన విషయము. ఇక్కడ కాలక్షేప బఠానీలు అనేటువంటి పరిస్థితిలాగా అసలు మరణం అంటే ఏంటి, మరణానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటో కూడా తెలుసుకోలేనటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ నరకము, స్వర్గము ఉందని చెప్పేసని వీళ్ళేదో చూసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ స్వర్గము లేదు, ఈ నరకము లేదు, ఏవీ లేవయ్యా. ఈ నరకంలో ఏవో యాతల్ని పెట్టేస్తాను నేను అంటారు. అసలు నాకే స్వర్గం అనేది, నాకే స్వర్గము లేదు, నాకే నరకము లేదు. నేను నరకాధీశుడిని చెప్పేసి నాకు పెద్ద టైటిల్ ఇచ్చేసి ఈ యొక్క యమధర్మరాజు నరకాన్ని అధిపతి అంటున్నారు. నాకు అటువంటిది ఏమీ లేదు. నాకు కూడా సరైనటువంటి స్థానమే లేదయ్యా. పోతే పాపపుణ్యాలు అనేటువంటి వాటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ పాపపుణ్యాలు అనేటువంటివి అసలు లేనే లేవు. ఒక జీవరాశి మరణాంతరంలోకి వచ్చేసేటప్పుడు ఆ మరణంలోకి వచ్చినటువంటి సమయంలో ఈ యొక్క అతను చేసినటువంటి పనులన్నింటికి ఉన్నటువంటి ఫలితాలన్నింటినీ కూడా అంటే వాటిని నిర్వీర్యం చేసేసి మాత్రమే మరణంలోకి తీసుకుంటాను తప్పితే అతను చేసినటువంటి పుణ్యాలు ఉండిపోయినాయి, ఆ పుణ్యంతో మళ్ళీ ఇంకో జన్మలోకి వచ్చేస్తాడు అనేటువంటిది ఇది అబద్ధమైనటువంటి విషయము. దీనికి ఎటువంటి ప్రమాణికాలు ఏమీ కూడా లేవు. పాపము లేదు, పుణ్యము లేదు, ఏమీ లేదు. మరణంతోనే అన్నీ ముగిసిపోతాయి. మరణం తర్వాత ఏమీ ఉండవు. ఈ మరణానికి ముందర జీవుడు ఎప్పుడైతే ఉద్భవించడానికి వచ్చాడో ఆ ద్రవ పదార్థములో నుంచి వచ్చినటువంటి జీవుడికి ఆ ఒక ప్రాణంతో పాటు ఆత్మ ఈ మూడు కలిసి దేహంలోకి వస్తాయి. జీవుడికి దేహం లేకపోయినా, ప్రాణం లేకపోయినా, ఆత్మ లేకపోయినా ఆ దేహాదులు ఎందుకు కూడా పనికిరావు. ఆ ఉపాధులన్నీ నిర్వీర్యంగా జడ పదార్థంగా మాత్రమే ఉంటాయి తప్పితే, జడంగా ఉంటాయి తప్పితే ఈ యొక్క జీవుడి లేనటువంటి దేహము కదలిక లేదు, ఒక స్థాణువులాగా ఉండిపోతుంది తప్పితే ఇంకా ఏ విధమైనటువంటి క్రియలని చేయలేదు. అటువంటి పరిస్థితిలో ఈ యొక్క దేహానికి ఈ దేహంలోకి ఈ జీవుణ్ణి, ఈ ప్రాణాన్ని, ఆత్మని ఇచ్చి పంపించిన తర్వాత ఈ దేహము చేసేటువంటి పనులకి ఆత్మ దానికి ఏ విధమైన సంబంధము లేదు. ఒకసారి దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత ఆత్మలో కలిసిపోతుంది. జీవుడు దేహంలో ఉన్నప్పుడు కర్మలు అంటే పనులు చేస్తాడు అంటే ఆ చేసేటువంటి పనులకి జీవుడికి కూడా ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. దేహానికి కావలసినటువంటి వాటి గురించి మాత్రమే తను పరిపాలన బాధ్యతలను స్వీకరిస్తాడు తప్పితే అన్యమైనటువంటి వాటిని జీవుడు తీసుకోడు. కనుక ఈ కర్మలకి, ఈ ఒక క్రియలకి, ఈ క్రియా ఫలితాలకి, వీటికి దేనికి కూడా జీవుడికి కూడా సంబంధం లేదు. ఒక్కసారి జీవుడి దేహాల్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఒక బ్రహ్మలోకాన్ని చేరుకునేంత వరకు కూడా అతనికి ఏ విధమైనటువంటి కర్మలు కానీ, పుణ్యాలు కానీ, పాపాలు కానీ ఇలాంటివి ఏవి కూడా ఒకసారి దేహంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత
జీవుడికి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మరి అటువంటి పరిస్థితిలో ఇటువంటి మాటలు ఎక్కడి నుంచి చెప్పారు, ఎవరు చెప్పారు, ఏ ఒక్క వేదం చెప్తోంది, ఏ ఒక్క ఉపనిషత్తు చెప్తోంది, ఏ ఋషి పుంగవులు చెప్పారు అనేటువంటి దానిని జ్ఞానముతో ఉన్నాము అని చెప్పేటువంటి ఈ మానవులు ఏమాత్రము కూడా పరిగణలోకి తీసుకోకుండా పాపము, పుణ్యము, స్వర్గము, నరకము అనేటువంటి వీటి గురించి పరితపిస్తున్నారు నచికేత. ఇక్కడ ఏ విధమైనటువంటివి లేవయ్యా. ఇక్కడ ఉన్నటువంటిదల్లా ఏంటయ్యా అంటే, నేను కాలానుక్రమంగా నాకు ఇచ్చినటువంటి విధి విన్యాసాన్ని చెయ్యటానికి ఆ ఒక జీవరాశి తాలూకు ఆ ఒక ఆహి ప్రమాణం ముగియగానే నేను వచ్చి ఆ జీవుడిని, ఆ ప్రాణాన్ని కూడా దేహంలో నుంచి బయటికి తీసేస్తాను. ఈ ఆత్మతో నాకు ఏ విధమైన సంబంధము లేదు. ఆత్మ తనంతట తనే వెళ్ళిపోయి పరమాత్మలో, పరమైనటువంటి ఆత్మలో, ఈ యొక్క సువిశాలమైనటువంటి ఈ యొక్క ఆత్మ అంతటా వ్యాపించినటువంటి దాంట్లో నీటిలోకి నీటి బిందువు పడి ఎలాగైతే లయమైపోతుందో, జీవుడిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ కూడా అలాగే లయమైపోతుందయ్యా. కనుక ఈ విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మరణించేటప్పుడు మాత్రమే నేను ఇంతవరకు మాత్రమే నేను నీకు చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నాను. తిరిగి నీకు అంటే ఈ యొక్క మూల పదార్థం లేకుండా ఏ ఒక్కటి కూడా రాదు. కాబట్టి జీవుడు అనేటువంటి వాడు మూల పదార్థం లాంటివాడు. ఈ మూల పదార్థాల మూలంగానే దేహాదులు అంటే ఈ యొక్క ఉపాధులు వస్తూ ఉంటాయి, ఉపాధులు పోతూ ఉంటాయి తప్పితే ఈ ఉపాధులతో అంటే ఈ యొక్క ఉపాధులతో జీవుడికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. అక్కడ ఎవరైతే ఉన్నటువంటి బ్రహ్మ ఈ ఉపాధినిచ్చి జీవుడిని పంపిస్తున్నాడో, ఆ పంపించేటువంటి వాడు ఈ యొక్క జీవుడికి ఏమైనా చెప్తున్నాడంటే, నీకు ఏ విధమైనటువంటి పాప పుణ్యాలు కూడా అంటవు. కనుక నీవు ఈ దేహంలోకి వెళ్ళి ఈ యొక్క దేహంలో ఈ దేహము చేసేటువంటి పనులను మాత్రమే తిలకించు, చూడటం మాత్రమే చెయ్యి. అంత తప్పితే ఇంకా ఏ విధమైనటువంటివి కూడా నీకు అంటవు అనేటువంటి విషయాన్ని అక్కడ నుంచి దేహాన్నిచ్చి పంపించేటువంటి ఇప్పుడున్నటువంటి 51వ బ్రహ్మ చెప్తున్నటువంటి ఈ యొక్క విషయము. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుని నీకు ఇక్కడ చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగాను మరణాంతరము జరిగేటువంటిది ఏమిటి అనేటువంటిది ఇది చాలా రహస్యమైనటువంటి విషయము. దీని గురించినటువంటి దాన్ని తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ, ఇంకేముంది వీడు చచ్చిపోగానే మళ్ళీ మీ ఇంట్లోనే పుడతాడు, మీ యొక్క మనవలుగా పుడతాడు, లేకపోతే ఇంకోటిగా పుడతాడని, మీ ఇంట్లో కుక్కగానో నక్కగానో ఏదో ఒక దానిగా పుడతాడని చెప్పేటువంటివన్నీ కూడా ఇవి అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి విషయాలు తప్పితే ఇవి నిజమైనటువంటి విషయాలు కాదు నచికేత. కనుక నీకు మరణాంతరము జరిగేటువంటి వాటికన్నా కూడా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నీకు కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో నీ ఆయు ప్రమాణాన్ని పెంచమంటావా? పెంచుతాను. నీ కొడుకులకి ఆయు ప్రమాణం కావాలంటావా? తప్పకుండా ఎంత ఆయు ప్రమాణం కావాలో అంత ఆయు ప్రమాణాన్ని నేను ఇస్తాను. నీ మనవలకి ఎంత ఆయు ప్రమాణం కావాలని అడుగుతావో అంత ఆయు ప్రమాణాన్ని ఇస్తాను. ధనధాన్యాలు కావాలంటావా? అష్టౌశ్వర్యాలని కూడా నీకు ప్రసాదిస్తాను. ఒక చక్రవర్తిగా ఉంటానని చెప్పేటువంటి పరిస్థితులను అడుగుతావా? అటువంటి చక్రవర్తిని కూడా నేను నిన్ను చేస్తాను. కనుక ఈ మరణాంతరము జరిగేటువంటి దాని గురించి నువ్వు తెలుసుకుని చేసేటువంటిది ఏముంటుందయ్యా? కనుక దీన్ని వదిలేసేసి నీకు కావలసినటువంటి విషయానికి నువ్వు వచ్చి నువ్వు ఈ యొక్క విషయాలని తెలుసుకోవటం మూలంగా నీకు వచ్చేటువంటిది ఏంటి?
ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఏంటంటే ఇది ఎక్కడో కిందటి జన్మలో చేసినటువంటి కర్మని ఈ జన్మకి ఫార్వర్డ్ చేసి తీసుకొస్తారు అనేటువంటిది ఇది ఎక్కడా లేనటువంటి విషయం. నిన్న జరిగినటువంటి దానిని ప్రారబ్ధము అంటారు. ఈరోజు జరిగేటువంటి దాన్ని ఆగామి అని చెప్పేసారంటారు. రేపటికి జరిగేటువంటి దాన్ని సంచిత కర్మ అని చెప్పేసానని అంటారు. కనుక ఇక్కడ సనత్ కుమార ఈ యొక్క నచికేత ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే పొరపాటుగా నేను కొన్ని ఈ యొక్క నచికేతుడిని సంబోధన ప్రక్రియ తప్పుగా చేస్తున్నందుకు అన్యథా భావించకుండా ఇతని నచికేతుడిగానే గుర్తించవలసిందిగా కోరుకుంటూ ఫ్లోలో ఒక్కోసారి చిన్న పొరపాటు జరుగుతుంది. కనుక అందుకని ఈ యొక్క కర్మలు అనేటువంటివి వీళ్ళు ఎవరైతే ఏదైతే చెప్తున్నారో దేహమున్నంత వరకు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే కర్మలు అంటారు. ఏ నిమిషంలో అయితే ఈ యొక్క కర్మలన్నీ ఆగిపోయి దేహంలో ఉన్నటువంటి జీవుడు ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత కర్మలు లేవు, కర్మ ఫలాలు లేవు. ఈ యొక్క సంచిత కర్మ, ఆగామి కర్మ, లేకపోతే ప్రారంభ కర్మ అనేటువంటివన్నీ కూడా ఉత్తి మాటలేనయ్యాను ఈ యొక్క సనత్ కుమార. కనుక నా మాటలు విని నీకు ఈ సువిశాలమైనటువంటి ఈ సామ్రాజ్యం కావాలా, నీ ఆయుష్ ప్రమాణాన్ని పెంచేటువంటి నీ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచేటువంటివి కావాలా, నీకు అంటే దుఃఖం లేకుండా సుఖాన్నే ప్రసాదించమంటావా? సుఖాలనే ప్రసాదిస్తాను. నీ దగ్గరికి కూడా దుఃఖం అనేటువంటిది చేరదు. ఏ ఒక్క ఇతి బాధలు కూడా నీకు చేరవు. వృధాగా వాటి గురించినటువంటి ఆలోచనలు కూడా నువ్వు చెయ్యవద్దు. కనుక నీకు ఏం కావాలో నువ్వు ఆలోచించి నాకు నీ యొక్క మనోనిర్ణయాన్ని తెలియపరిస్తే నేను వాటిని నీకు వెంటనే నీకు అమలుపరుస్తాను అని చెప్పేసని ఈ యొక్క ఈ నచికేతుడికి ఈ యమధర్మరాజు చెప్పటమైంది. అప్పుడు ఈ యొక్క నచికేతుడు మళ్ళీ యమధర్మరాజుతో మాట్లాడుతున్నాడు. ఓ యమధర్మరాజా, నీవే చెప్తున్నావు ఒక్క విరాట్ పురుషుడు తప్పించి మిగిలిన ఏవీ కూడా శాశ్వతం కాదు అని చెప్పేశాను. నాకు తెలుసు. ఏం తెలుసు అంటే నువ్వు ఉన్నంతసేపు కూడా నాకు మరణం రాదు అన్నటువంటి విషయం నాకు ముందుగా నేను గ్రహించినటువంటి విషయము. నువ్వు ఆ కోరిక నాకు తీర్చవలసినటువంటి పని లేదు. ఎందుకంటే నేను చూపిస్తున్నటువంటి శ్రద్ధకి నీవు సంతసించిన వాడవై నాకు ఏనాడో నా యొక్క జీవన ప్రమాణాన్ని నీ యొక్క జీవన ప్రమాణంతో పెంచేశావు అన్నటువంటి విషయం నాకు అర్థమైంది. నీవు ఏనాడైతే ఈ యొక్క మరణాన్ని నీవు పొందుతావో మరు నిమిషంలో నేను కూడా మరణాన్ని పొందుతాను. కనుక మరణాన్ని పొందిన తర్వాత నీవు మరణాన్ని పొందిన తర్వాత నేను మరణాన్ని పొందిన తర్వాత జరిగేటువంటి విషయం ఏమిటో తెలుసుకుందాము అనేటువంటి తాపత్రయంతో నేను అడుగుతున్నాను తప్పితే ఈ సుఖాల గురించి వెంపర్లాడుకుంటూ ఈ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల గురించో లేకపోతే ఈ సుఖభోగాల గురించో ఆయుష్ ప్రమాణాల గురించో అనేటువంటి ఏదో ఒక నాటికి నీవు ఇచ్చినటువంటి ఆయుర్దాయం తీరిపోక మానదు. నీవు వచ్చి ప్రాణాలు తీసుకు వెళ్ళక మానదు. నీవు కూడా మరణించిన తరువాత నీ యొక్క స్థానంలోకి వచ్చినటువంటి వాళ్ళైనా సరే ఈ యొక్క ప్రాణాలని తీసుకోకుండా వెళ్ళటం మానటం జరగదు. కనుక ఈ యొక్క మధ్యన జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాన్ని తెలుసుకుందామని మరణాంతరము జరిగేటువంటి విషయం ఏమిటో చెప్పమని చెప్పేసరి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నీవు చెప్పినట్టుగా ప్రారబ్ధ కర్మ అని చెప్పేటువంటి దాన్ని తీసుకుని ఎన్నో కథలు మాకు ఇక్కడ ఈ యొక్క భూమి మీద ఉన్నాయి.
వాడు చేసుకున్నటువంటి పాపానికి వాడు ఈ జన్మలో పుట్టాడు కాబట్టి వాడు ఇలా వాడు ఉంటున్నాడు అని చెప్పేటువంటిది తెలిసి తెలవలేనటువంటి ఈ మూర్ఖులు చెప్తున్నటువంటి విషయం అన్నటువంటి విషయం నేను గ్రహించాను. సీతను ఎత్తుకెళ్ళిపోయినటువంటి రావణాసురుడి తాలూకు జన్మకు వచ్చేటప్పటికి అంటే వాళ్ళు శాపగ్రస్తులయ్యి ఆ ఒక్క 3 యుగాల్లో కూడా ముగ్గురుగా వచ్చి వాళ్ళ తాలూకు జన్మ పరిపక్వాన్ని చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పచ్చు. కానీ అంతకన్నా ఘోరాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ జన్మలో ఏ ఒక్క జన్మలో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రారబ్ధ కర్మ అని చెప్పేటువంటి ఈ పండితులు కానీ, ఈ వేద ప్రకరణాలన్నింటినీ కూడా చదివిన వారు కానీ, కిందటి జన్మలో పాపం చేసినటువంటి వాడు వీడే, వీడి పేరు కిందటి జన్మలో ఇది అని చెప్పేటువంటి విషయం ఉన్నదా? ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటి దాన్ని తీసుకుని చెప్తున్నటువంటి దీంట్లో జీవుడికి పునర్జన్మ ఉన్నది అని చెప్తున్నమాట వాస్తవము. పునర్జన్మ ఉన్నది అనేటువంటి విషయాన్ని బ్రహ్మ చెప్తున్నాడు, విష్ణువు చెప్తున్నాడు, శివుడు చెప్తున్నాడు. ఒక విషయాన్ని ఆలోచించు యమధర్మరాజా, కిందటి జన్మలో ఇతను ఎవరికైనా 1 కోటి రూపాయలు బాకీ ఉండి ఉన్నట్టయితే ఈ జన్మలో ప్రారబ్ధ కర్మ వశాన ఇతను కూడా మానవుడిగా పుట్టి ఇతనికి అదే జ్ఞానం ఉన్నట్టయితే ఈ జన్మలో సంపాదించి ఆ 1 కోటి రూపాయలు అప్పుని తీర్చేటువంటి పరిస్థితిలో ఉంటాడా? ఇతనికి ఈ ఒక్క మరుపు లేకపోతే ఆ 1 కోటి రూపాయలు తీర్చాలి అనేటువంటి దాంట్లో ఇతను పడేటువంటి దుఃఖానికి సంబంధించినటువంటి విషయం ఎంత దుఃఖబాధితంగా ఉంటుంది అనేటువంటి విషయం నీకు తెలియనిది కాదు కదా. ఇటువంటి ప్రలోభాలకి నన్ను లోబరిచి నేను అడిగినటువంటి మరణాంతరము జరిగేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మభ్యపరిచి ప్రారబ్ధ కర్మ, ఆగమ కర్మ, సంచిత కర్మ, లేకపోతే పునర్జన్మ ఉంది, నీకు సుఖం ఎంతకాలం ఉంటుంది, సుఖం వెనకాతల వెంటనే కష్టం వస్తుంది అనేటువంటి విషయము తెలియనిదా? ఎంతమంది దేవుళ్ళని ఎంతమంది దేవతల్ని పూజించినా కూడా కష్టం రాకుండా ఉంటుందా? ఈ ఒక్క విషయాన్ని నీకు తెలియదా? నీవు నన్ను ఎందుకు ఇటువంటి భ్రమలో లోపరిచి నాకు ఇటువంటి విషయాన్ని చెప్పకుండా, నేను అడిగినటువంటి వరాన్ని నాకు ఇవ్వకుండా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతూ నువ్వు ఈ విషయాలన్నింటినీ కూడా దాచిపెడుతున్నావు? నీవు ఉండవు, నేను ఉండను. కనుక అటువంటి పరిస్థితిలో మరణాంతరము కూడా నీ మరణాంతరము నేను అడగట్లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే జీవుల తాలూకు మరణాంతరము జరిగేటువంటి క్రియ ఏమిటి? వీళ్ళు అంటున్నారు జీవుడు మరణాంతరము ఉంటాడు అని చెప్పేసి అని అంటున్నారు. దాని గురించే పితృలోకమని ఇంకోటని చెప్పేసని ఈ కర్మ ప్రారంధాల్లో ఇరుక్కుపోయి వీళ్ళ జీవితాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసుకుంటున్నారు. తప్పితే వీళ్ళు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఈ ఒక్క విషయాల గురించినటువంటి వాటికి ఎవరిని అడిగితే ఈ విషయాలు తెలుస్తాయి అనేటువంటిది తెలుసుకోలేకుండా కుడితిలో పడ్డ ఎలకలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నా అదృష్టవశాన మా తండ్రి గారు నీ దగ్గరికి పంపించేశారు. కనుక నేను ఇప్పుడు ఈ విషయాన్ని నీ దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నీవు నాకు నిర్మోహమాటంగా చెప్పగలిగితే చెప్పు, లేదు ఈ విషయం నీకు చెప్పటం కాదు అనుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే ఇక్కడ దాటవేసేటువంటి ప్రశ్నలు ఏవి కూడా జవాబులు ఏవి కూడా అవసరం లేదు. నేను చెప్పను అని చెప్పేసరి నీ ఒక్క మాట అంటే నేను నిన్ను బలవంతం చెయ్యను అని చెప్పేసని ఈ నచికేతుడు యమధర్మరాజునికి చెప్పటం జరిగింది. కనుక ఇటువంటి ఇంకా మిగిలినటువంటి విషయాలను మనం తెలుసుకోవాలంటే ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మనం వీటిని ఇంకా కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి అయ్యప్ప మనకి మార్గదర్శకుడిగా
ఆ ఒక్క తన తాలూకు వెలుగు కిరణాలు అనేటువంటి జ్ఞానంలో మనకి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరుస్తా అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.